అనుకోవడం జరిగింది అని అంటే మనకి ఇప్పుడు వైటల్ ఫోర్స్ గురించి ఎట్లా కనుక్కోవడం జరిగింది ఇక్కడ అని అంటే కంప్లీట్ గా మనకి అతను ఫస్ట్ అలోపతి సుప్రసిద్ధ వైద్యుడు, అందులో క్యూర్స్ రాకపోవడం ద్వారా మెల్లగా హోమియోపతి అనే దాని గురించి ఎవాల్వ్ చేస్తూ అంటే కనిపెడుతూ అలా ఇట్లా కనిపెట్టడం జరిగింది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ అలా కనిపెట్టడం జరిగిన తర్వాత నుంచి మనకి ఇక్కడ వైటల్ ఫోర్స్ గురించి బాగా తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 16th of August మనం తెలుసుకుంటున్నాం. శ్రీ గ్రూప్ 16th of August. Our vital force as a spirit like dynamics cannot be attacked and affected by injurious influences on the healthy organism caused by the external inimical forces that disturb the harmonious play of life. Otherwise than in a spirit like dynamic way and in like manner, all such morbid derangements and diseases cannot be removed from it by the physician in any other way than by the spirit-like dynamic virtual alternative powers of the serviceable medicines acting upon the spirit-like vital force, which perceives them through the medium of the sentient faculty of the nerves everywhere present in the organism, so that it is only by their dynamic action on the vital force that remedies are able to re-establish and do actually re-establish health and vital harmony. After the changes in the health of the patient cognizable by our senses, the totality of the symptoms have revealed the disease to the carefully observing and investigating physician as fully as is requisite in order to enable him to cure it. అంటే ఇక్కడ మనకి వైటల్ ఫోర్స్ గురించి చెప్తూ హెల్త్ గురించి చెప్తూ ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది అనే దాని గురించి ఇక్కడ మనకు చెప్తారు అనమాట. ఇందులో మనకి ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఉంటున్న డిసీజ్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు డెంగ్యూ సీజన్ ఇప్పుడు ఉంది అంటే ఇక్కడ మనకి ప్రతిసారి డెంగ్యూ ఉంటుందా అంటే NS1 పాజిటివ్ ఉంటుందా? లేదు. కానీ అక్కడ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. లేదంటే టైఫాయిడ్ అనేది ఉండదు, టైఫాయిడ్ పాజిటివ్ అనేది ఉండదు, కానీ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ ఏంటి ఆర్గానిజము అని అంటే ఇక్కడ మనకి కాజెటీ ఆర్గానిజం డెంగ్యూ మలేరియా పారాసైట్ అని మనం తెలుసుకుంటున్నాం. టైఫాయిడ్ బ్యాక్టీరియా మలేరియా పారాసైట్ అని అంటే ఇక్కడ మనకి అది శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే అదొక డిసీజ్ గా రికగ్నైజ్ చేస్తున్నారని అలోపతి థియరీ ఉంది కదా. అంటే ప్రతిసారి కూడా ఇక్కడ మరి డెంగ్యూ NS1 నెగటివ్ వచ్చింది, కానీ ప్లేట్లెట్స్ మిగతా అన్ని సింప్టమ్స్ తగ్గిపోతున్నాయి. అంటే మరి ఇక్కడ మెటీరియల్ ఆర్గానిజం ఎక్కడ ఉంది? లేదు కదా. అంటే లేనప్పుడు మరి వాడికి డెంగ్యూ లేనట్టే, ఇవన్నీ కూడా సింప్టమ్స్ మాత్రమే అన్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు అనమాట. సేమ్ అదే విధంగా అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడ వైటల్ ఫోర్స్ దెబ్బతింది అంటే డైనమిక్ ప్లేన్ లో. ఫిజికల్ ప్లేన్ లో ఏంటి మాత్రం మనకి కొద్ది గొప్ప ఇక్కడ మనకి యాంటీబాడీస్ కానీ ఈ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ గా కనిపించేది. కానీ ఇక్కడ నెగటివ్ ఉన్నందుకు అక్కడ డైనమిక్ ప్లేన్ లో ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు కదా అని ఇది మన థియరీ అనమాట. అంటే డైనమిక్ ప్లేన్ లో ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి సింప్టమ్స్ వస్తాయి, లేకపోతే రావు. కొన్నిసార్లు NS1 పాజిటివ్ ఉంటుంది, టైఫాయిడ్ పాజిటివ్ ఉంటుంది, కానీ సింప్టమ్స్ ఏమి ఉండవు. అప్పుడు పేషెంట్ హెల్దీ ఉంటాడు. అప్పుడు మరి ఏంటి అంటే ఇక్కడ డెంగ్యూ ఉంది, కంపల్సరీ వాడు మెడికేషన్ తీసుకోవాలంటే కాదు. అక్కడ ఇఫ్ ద పేషెంట్ ఈస్ హెల్దీ దెన్ నో మెడికేషన్ ఈస్ రిక్వైర్డ్ అని మనకి ప్రతి అఫార్జన్ లో కూడా ఎక్కడో దగ్గర చెప్పారనమాట మనకి. సో ఇక్కడ డైనమిక్ ప్లేన్ గురించి ఇక్కడ మనకు చెప్తారు అనమాట. సేమ్ అలాగే మన మెడిసిన్స్ కూడా ఎట్లా యాక్ట్ చేస్తాయి అంటే ఇక్కడ మనకి ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ వచ్చిన తర్వాత వైటల్ ఫోర్స్ డిరేంజ్ అయిన వైటల్ ఫోర్స్ ఎట్లా ఉంటది అంటే అది వ్యక్తపరుస్తుంది సింప్టమ్స్. ఎందుకంటే వైటల్ ఫోర్స్ ఈ శరీరంలో ఉంది, ఈ శరీరం అది ఆ వైటల్ ఫోర్స్ దేనికైనా బాధలు చెప్పుకోవాలంటే ఈ శరీరానికి. సో ఇట్ విల్ టెల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ టు ద బాడీ. అవే మనం ఆ వ్యక్తపరిచినటువంటి సిమ్టమ్స్ శరీరం పైన కనిపిస్తాయి. ఆ కనిపించినటువంటి సిమ్టమ్స్ నే మనము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గా తీసుకొని మనం ట్రీట్ చేస్తాం. దీన్ని సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ బేస్డ్ మీదుగా సింగిల్ రెమెడీ చాలా మైన్యూట్ గా ఇలా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది కూడా మళ్ళీ ఎట్లా పనిచేస్తుంది మన దాంట్లో కూడా ఇప్పుడు సల్ఫర్ 200 కానీ ఏదైనా బ్రెయిన్ 200 తీసుకున్నప్పటికీ అందులో ఎంత రీసెర్చ్ చేసినా కానీ మెటీరియల్ ఆర్గానిజం ఉండదు, మెటీరియల్ పార్టికల్ అనేది ఉండదు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అలోపతి అంటే ఒక 25 mg 10 mg 5 mg అంటుంటాము. ఆ 5 mg లో నీకు ఆ 5 mg తగ్గట్టు పార్టికల్స్ ఉంటాయి, అంటే ఆ మ్యాటర్ అనేది ఉంటుంది, ఫిజికల్ మ్యాటర్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మరి డైనమిక్ యాక్షన్ లో మన హోమియోపతిక్ మెడిసిన్స్ యాక్చువల్ గా మనం థియరీ ఎవాల్వ్ అయింది పొటెంటైజేషన్ నుంచి.
అంటే ఈ పొటెంటైజేషన్ కారణంగా మనం ఒక 200C సల్ఫర్ 200C ఎగ్జాంపుల్ తీసుకోండి దీన్ని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత మైక్రో ఆర్గానిజం, ఎంత మైక్రోస్కోప్ పెట్టి చూసినా కానీ ఎక్కడ ఏ పార్టికల్ కూడా కనిపించదు. బ్రయోనియా కానీ సల్ఫర్ కానీ ఎక్కడ ఒక చిన్న పార్టికల్ కూడా కనిపించదు. అంటే మరి ఇక్కడ ఎక్కడ పనిచేస్తుంది మరి ఇక్కడ సల్ఫర్ అని అంటే అది డైనమిక్ ప్లేన్ లో పనిచేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అదే ఇక్కడ మనం మాస్టర్ గారు ఆర్గనాన్ కూడా ఈ 16th ఆర్గనాన్ లో చెప్తారు. ఎట్లా పనిచేస్తుంది మరి అంటే ఈ ఈ డైనమిక్ ప్లేన్ లో మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు అక్కడ NS1 పాజిటివ్ ఉన్నప్పటికీ NS1 నెగటివ్ ఉన్నప్పటికీ పేషెంట్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ద సింటమ్స్, అంటే కొన్ని సింటమ్స్ వల్ల సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు ఇబ్బంది అంటే చలి, జ్వరము, ఇంకా ప్లేట్లెట్స్ పడిపోవడం కనిపిస్తున్నాయి, కానీ NS1 నెగటివ్ ఉంది. అంటే ఇక్కడ ఇది ఉన్నప్పుడు మరి ఇక్కడ మెటీరియల్ ఆర్గానిజం కాదు కదా, డైనమిక్ ప్లేన్ లో ఎఫెక్ట్ అయింది. సేమ్ మన హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా డైనమిక్ ప్లేన్ లో ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి క్యూర్ అనేది జరుగుతుంది. అంతకు మించి మెటీరియల్ ఆర్గానిజం ద్వారా ఎంత చేసినా కూడా ఏమంటారు టెంపరీ సొల్యూషన్ మాత్రమే ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు అనమాట. మరి ఈ డైనమిక్ ప్లేన్ లో ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి అంటే దీనికి అంటే ఇప్పుడు మనము ఒక అలోపతిలో ఒక 25 mg తీసుకొని అది నోట్లో వేసుకున్నప్పుడే అది ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ ఏ పార్టికల్ ఏ ఆర్గాన్ దగ్గర కరిగిపోతుంది, ఎక్కడ వరకు పోతుంది అనేది మనం చెప్పగలం. ఎందుకంటే దానికి ఒక మెటీరియల్ పార్టికల్ అనేది ఉంది. ఇప్పుడు మనమైనా మెటీరియల్ పార్టికల్ ఇస్తే మనమైనా చెప్పగలం ఎక్కడ పోతుంది అనేది. మరి డైనమిక్ ప్లేన్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా? డైనమిక్ ప్లేన్ లో చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి రుజువు కూడా ఉండదు. రుజువు ఇన్ ద సెన్స్ మనకి ఈ సైంటిఫిక్ కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఎవిడెన్స్ దొరకదు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది చెప్పుకోవడం ఎలా అనుకుంటే మనం పూర్తిగా ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్సెక్ట్ వచ్చి మన శరీరం పైన వాలింది, ఆ శరీరం పైన ఇట్లా అనుకుంటాం మనం. అంటే ఇప్పుడు మన శరీరంలో మనకి నర్వస్ సిస్టమ్ లో చూపించినట్టు నర్వ్స్ ఉంటాయి కదా, కేవలం ఇన్ని నర్వ్స్ ఉంటాయి అన్నట్టుగా ఉన్నాయి. అంటే మన శరీరంలో కొన్ని నర్వ్స్ కాదు, కొన్ని కోట్ల నర్వ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సెక్ట్ వాలినప్పుడు మనకు తెలిసిపోతుంది అక్కడ సెన్సేషన్ అనేది. అంటే ఇక్కడ కంప్లీట్ శరీరం ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అయింది అని అంటే నర్వ్స్ అనేవి 100% ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ నర్వ్స్ ఉన్నందువల్లనే మనకి ప్రతి చిన్న మెడిసిన్ అంటే సల్ఫర్ 200C ఇచ్చినప్పటికీ అది జస్ట్ దాన్ని అడ్మినిస్టర్ చేయడము, ఏదంటే ఇంట్రావినల్ గా ఇవ్వడము, ఇలా ఏదో గొప్ప ఇవన్నీ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని స్మెల్ ఒకటి చాలు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. స్మెల్ ఇంకా దాన్ని డీప్ గా పనిచేసుకోవాలి అంటే టంగ్ పైన వేసుకుంటే, టంగ్ అంటే కంప్లీట్ గా దానికి నర్వ్స్ అనేవి నర్వ్ సప్లై అనేది టంగ్ కి చాలా నీట్ గా క్లీన్ గా ఉంటది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఎట్లా ఉంటది అని అంటే అది డైనమిక్ ప్లేన్ అంటే ఇమ్మీడియట్ గా సరఫరా చేసేది, అంటే ఇమ్మీడియట్ గా మొత్తం పూర్తి బాడీ కూడా సర్క్యులేట్ అయిపోతుంది మెడిసిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సరే, అంటే ఇక్కడ మనకి ఈ విధంగా డైనమిక్ ప్లేన్ లో పనిచేస్తాయి మెడిసిన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ డైనమిక్ ప్లేన్ లో పనిచేసినప్పుడు మాత్రమే మనకి క్యూర్ అనేది దొరుకుతుంది, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉండదు. అంటే ఇక్కడ డైనమిక్ ప్లేన్ లో అంటే డిసీజ్ డైనమిక్ ప్లేన్ లో ఉంది. ఫిజికల్ ప్లేన్ లో ఉన్నప్పుడు మనం ఆయింట్మెంట్స్ ఇన్ ద సెన్స్ జస్ట్ మనం ఇంట్లో చేసుకున్నటువంటి నవనీతాలు కానీ ఏవైనా అప్లై చేసుకోవచ్చు. కానీ డైనమిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు మాత్రం డైనమిక్ మెడిసినే కావాలి అని కూడా మనకి ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు అనమాట. అంటే ఈ డైనమిక్ ప్లేన్ లో మనకి క్యూర్ దొరికినప్పుడు మాత్రమే అది కంప్లీట్ క్యూర్ అని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే ఎంతవరకు ఇచ్చినా కానీ అది ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే కూడా మనకి చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తెలుగు వర్షన్ చూద్దాం మాస్టర్ గారు. చేతన స్వరూపమైన ప్రాణ చైతన్యము గజిబిజి అయిన సందర్భమున చేతనవంతమైన దుష్టశక్తి చేతనే ప్రభావితం అవ్వట సాధ్యము. అంటే ఇక్కడ కూడా డైనమిక్ మళ్ళీ అంటే మన చైతన్యం అంటే మన వైటల్ ఫోర్స్ కూడా డైనమిక్ ప్లేన్ లోనే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. దాని నివారణ కూడా మందులలో చేతనా శక్తిని ప్రయోగించినప్పుడు మాత్రమే సాధ్యము. అంటే మెడిసిన్ లో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ అది కూడా డైనమిక్ ప్లేన్ లో పనిచేయాలని కూడా చెప్తున్నారు ఇక్కడ. విశ్వవ్యాప్తమైన రసాయనిక పరిణామమే ప్రాణము. అదే రూపమున పనిచేయు పరిణామము మాత్రమే దానిని చెదరగొట్టుటకు కానీ చక్కపరుచుటకు కానీ సామర్థ్యము కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు మనకి కంప్లీట్ ఒక బాడీ పనిచేస్తుంది అంటే అందులో ఉన్నటువంటి ప్రాణం మాత్రమే. అంటే ఇప్పుడు ప్రాణం లేకపోతే దాన్ని కన్సిడర్ యాస్ డెడ్ బాడీ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మనకి శరీరానికి కానీ విలువ, లేదంటే ఇప్పుడు మనం నడుస్తుంది కూడా ప్రాణంతోనే. సో డిసీజ్ వచ్చినా క్యూర్ వచ్చినా అది కేవలం సాధ్యమయ్యేది ప్రాణంతోనే, కానీ శరీరం మ్యాటర్ కాదు. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు చాలా మటుకు ఇక్కడ మనకి కొన్ని థియరీస్ చెప్తారనమాట. అంటే ఇతను చాలా వీక్ గా ఉన్నాడు, శరీరం చూస్తే ఇట్లా వీక్ గా ఉంది, మరి ఏం కోలుకుంటాడు అన్నట్టుగా
మాట్లాడుతుంటాడు, అంటే ఒక క్రానిక్ డిసీజ్ లో. కానీ అతని మెంటల్ ప్లేన్ లో చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి, అంటే నేను చచ్చిపోను, నేను బతుకుతాను అని అనుకుంటే డెఫినెట్లీ అతనికి ఆ వైటల్ ఫోర్స్ అనేది రెజ్యువినేట్ అవుతుంది. ప్రతిరోజు అనుక్షణం మనకంటే ఇంకా జాగ్రత్తగా ఉంటది అనమాట అతని వైటల్ ఫోర్స్. అంటే ఈ వైటల్ ఫోర్స్ డైనమిక్ ప్లేన్ లోనే యాక్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ వచ్చింది అని తెలియంగానే అతను భయపడ్డాడు అనుకోండి, భయపడితే ఏమవుతుంది, ప్రాణశక్తి కొంచెం హీనిస్తుంది. ఆ ప్రాణశక్తి కొంచెం తగ్గినప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ అనేది దానంతగా అది బాగా రెప్లికేట్ అవుతుంటాయి అనమాట బాడీలో. ఈ రెప్లికేషన్ అయినప్పుడు అతనికి డిసీజ్ ఏదో చిన్నగా ఉన్నదాన్ని వాళ్ళు పెద్దగా ఎగ్జాగరేట్ చేసి చెప్పారు. దానికి ఇతను భయపడిపోయి ఇదంతా చేసినప్పుడు డెఫినెట్లీ ఆ క్యాన్సర్ ఆర్గనిజం అనేది రెప్లికేట్ అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అదే మరి అంటే ఇక్కడ అతను చనిపోయే ఛాన్సెస్ కానీ అతని వైటల్ ఫోర్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉన్నాయన్నమాట. అదే పెద్ద క్యాన్సర్ ఉంది అయినప్పటికీ ఏం కాదులే, ఉన్నంత కాలం మనం ఈ పరమాత్మని సేవ చేసుకుంటూ ఉండడమే అనుకుంటూ, లేదంటే పొరల కోసమే ఉన్నాం అనుకుంటూ హ్యాపీగా ఉంటుంది. క్యాన్సర్ ఉందా, ఏ రోజు పోదామా, సరే ఏం కాదు ఏమవుతుంది అని అనుకుంటే అతని ప్రాణశక్తి ఇంకా గట్టిగా ఉంటుంది, ఇంకా ప్రాణశక్తి అనేది రెప్లికేట్ అవుతుంటది. అప్పుడు క్యాన్సర్ సెల్ కి ఆస్కారమే ఉండదు. అది రెప్లికేషన్ అవుతున్నప్పటికీ దానికంటే డబుల్ ఇక్కడ మనకు ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరిగినప్పుడు వెన్ ద స్ట్రాంగర్ ఆర్గానిజం ఇన్ ద బాడీ increases, then the weaker organism definitely decreases. అంతే కదా, ఇప్పుడు మనం ఇక్కడ ప్రాణశక్తి పెరిగినప్పుడు డెఫినెట్లీ అక్కడ ఏమవుతుంది, ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి రెప్లికేషన్ తక్కువ అయిపోతుంది. ఈవెన్ దాని రెప్లికేషన్ అది చేస్తుంది సాధ్యమైనంత వరకు, అయినప్పటికీ ఇక్కడ మనకి ప్రాణశక్తి ఎక్కువ పెరుగుతున్నందుకు ఇక్కడ ప్రాణశక్తి గెలుస్తుంది. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ ఇస్ స్టిల్ ఫైటింగ్ అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ మాత్రమే మనకి ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రాణమే మనం కాపాడుతుంది, ఈవెన్ డిసీజ్ లా కానీ క్యూర్ లా కానీ అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యము చైతన్యము యొక్క విన్యాసమే గాని యొక్క భౌతిక పదార్థము కాదు, అది చెదురుట కూడా చైతన్యమే. మాస్టర్ గారు రీసౌండ్ వస్తుంది మాస్టర్ గారు వాయిస్. ఓకే మ్యూట్ చేశాను, ఇప్పుడు కూడా అట్లా వస్తుంది. చెప్పండి సార్, తెలుస్తుంది, చెప్తే మీరు చెప్తుంటే తెలుస్తుంది మాకు. ఓకే, ఆరోగ్యము చైతన్యము యొక్క విన్యాసమే గాని యొక్క భౌతిక పదార్థము కాదు, అది చెదురుట కూడా చైతన్య వికారమే కానీ భౌతికము కాదు. దానిని చెదరగొట్టుట వ్యాధి కూడా చైతన్య కక్షలో నుండునే గాని భౌతిక పదార్థముగా నుండదు. దానిని మరలా చక్కబరుచు ఔషధము కూడా ఔషధ శక్తి కూడా ఔషధ పదార్థము కాదు. అంటే కంప్లీట్ గా మనకి డిసీజ్ అనేది వైటల్ ఫోర్స్ డైనమిక్ ప్లేన్ లో వస్తుంది, దాని క్యూర్ అనేది డైనమిక్ ప్లేన్ లో ఉంటది, మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా డైనమిక్ ప్లేన్ లోనే ఉంటది. అంతేగాని ఏదో ఫిజికల్ బాడీ ఏదో మెటీరియల్ ఆర్గానిజం కాదే కాదు అని కూడా ఇక్కడ మనకి మాస్టర్ గారు కూడా క్లారిటీగా చెప్పారనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా మాస్టర్ గారు అయస్కాంతం అనగా ఇనుప ముక్కలో మేల్కాంచిన అయస్కాంత శక్తియే గాని అయస్కాంతపు ముక్క కాదు. అయస్కాంతము ఇనుప ముక్కగా మారిపోవటం వంటిది ఆరోగ్యము నుండి అనారోగ్యం పుట్టుట. అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిజం అనేది తెలుసుకుంటాం. ఒక చిన్న ఐరన్ పార్టికల్ ని తీసుకొచ్చి, ఐరన్ పీస్ ని తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ కి కనెక్ట్ చేస్తాం. అక్కడ ఫిజికల్ బాడీ ఏమన్నా అంటే మ్యాగ్నెట్ కొంచెం దాని యొక్క బాడీ ఇచ్చి దాని యొక్క క్యారెక్టర్ ని షేర్ చేయట్లేదు కదా, జస్ట్ దాని పక్కన ఉన్న దాని చుట్టుముట్టున్నటువంటి వేవ్స్ కానీ లేదంటే దాని చుట్టుముట్టున్నటువంటి ఈ డైనమిక్ ప్లేన్ మాత్రమే మనకు అక్కడ జరుగుతుంది. అంటే అక్కడ నెక్స్ట్ ఒక ఐరన్ పార్టికల్ కూడా మ్యాగ్నెట్ గా మారడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఫిజికల్ బాడీ కాదు, సేమ్ ఇట్లా అయస్కాంత శక్తితో పోలుస్తున్నారు అనమాట. అంటే మ్యాగ్నెటిజం కూడా అక్కడ డైనమిక్ ప్లేన్ లోనే వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. అయస్కాంతం ఇనుప ముక్కగా మారుట శక్తి పరిమాణమే కానీ ద్రవ్య పరిమాణము కాదు. ఆ ఇనుప ముక్కను మరలా అయస్కాంతముగా మేల్కొల్పుట కూడా అయస్కాంత శక్తి వలనే సాధ్యం కానీ ద్రవ్యంతో మార్చుట అసాధ్యము. అయస్కాంతము గూర్చి వ్రాసిన శాస్త్ర గ్రంథముతో ఇనుప ముక్కను రుద్దినను లాభం లేదు. అట్లే వ్యాధిని ఔషధమందలి శక్తితో నివారించడం మార్గము ఉపయోగించవలనే గాని ఔషధ పదార్థముతో కాదు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఒక ఏమంటారు ఫిజికల్ బాడీ పైన ఆ దెబ్బ తగిలినప్పుడు జస్ట్ దానికి పైపుగా ఏదన్నా మనకి లవణము లేదంటే ఇట్లా మనం చేసుకున్నటువంటి నవనీతము అప్లై చేస్తే తగ్గిపోతుంది. కానీ
డైనమిక్ ప్లేన్ లో వచ్చినటువంటి డిసీజ్ కి మాత్రం డైనమిక్ ప్లేన్ లోనే మెడిసిన్ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. దానికి ఎప్పుడు కూడా ఫిజికల్ బాడీలో మెటీరియల్ పార్టికల్స్ ఇవ్వకూడదు. అట్లా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ క్యూర్ అనేది జరగదు. దాన్ని చెప్తూ మనకి ఇక్కడ అయస్కాంతం అనేది కేవలం మన థియరీ చదువుకుంటూ నేను అయస్కాంతం అయిపోవాలి, ఒక ఇనుప ముక్క ఉంటే నేను అయస్కాంతం అయిపోవాలంటే కాదు కదా. అది కేవలం అయస్కాంతంతో ఉన్నప్పుడు దాని వేవ్స్ షేర్ చేసుకొని మాత్రమే అది ఒక ఇనుప ముక్క అయస్కాంతంలో మారుతుంటది. అంతకు మించి వేరేది ఉండదు అని కూడా చెప్తుంది. అలాగే ఇక్కడ మాస్టర్ గారు మనకేం చెప్తారు అంటే ఒక ఇనుప ముక్కను తీసుకుపోయి ఫిజికల్ సైన్స్ బుక్ పైన పెట్టి అక్కడ మ్యాగ్నెట్ బొమ్మ ఉంటది, దానిపైన ఇట్లా రుద్దితే అది వస్తుందా? కాదు. అంటే దాన్ని డైనమిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు డైనమిక్ ప్లేన్ లోనే చేయాలి కానీ ఫిజికల్ మెటీరియల్ తో కాదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇది 16th అఫారిజం ఈ రోజు మనకి. ఇప్పుడు చంద్రమోహన్ కొద్దిగా రివిజన్ చేసి నెక్స్ట్ కేస్ టేకింగ్ గురించి చెప్తాను. శుభోదయం అందరికీ. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తాం, అంతర్యామిగా దర్శిస్తాం, అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా మేం భావిస్తాం, జీవుల సేవను కావిస్తాం, నీ పద సేవను ఆశిస్తాం, నీవే నేనని దర్శిస్తాం, జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం మిత్రులందరికీ నమస్కారం. టుడే we are trying to understand the 16th aphorism. Okay, from 9 to 9 aphorism onwards we are trying to learning or understanding about the vital force, prana shakti, vital force, ప్రాణమయ శరీరం ఎట్లా ఉంటది అనే దాన్ని మనము ఇక్కడ మొత్తం కూడా చదువుకుంటున్నాం. యాక్చువల్గా ఓకే, ప్రాణాయామ శరీరం ఎట్లా ఉంటుందని చదువుకుంటున్నాం. అయితే 16th అఫారిజంలో ఏం చెప్పినారు? ఇంతకుముందు అఫారిజమ్స్ లోనేమో వైటల్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, స్పిరిట్ లైక్ వైటల్ ఫోర్స్, ఇట్ ఈస్ డైనమిక్ ప్లేన్. కనిపిస్తుందా? ఎవరికైనా వైటల్ ఫోర్స్ కనిపించిందా? ఎవరికి కనిపించలే నాకు తెలుసు. కనిపించినారు అంటే వాళ్ళు వైటల్ ప్లేన్ లో ఉన్నట్టు, ఫిజికల్ ప్లేన్ లో లేనట్టు కదా. అందుకని వైటల్ ఫోర్స్ ఎవరికి కనిపించలేదు. సో ఇట్ ఈస్ డైనమిక్ కదా, బట్ వీ కెన్ పర్సీవ్ ఇట్ అది చెప్పినారు ఫస్ట్ వైటల్ ఫోర్స్ కదా. మనం దాన్ని గ్రహించగలం. తలనొప్పి అంటారు, ఏమైనా టెస్ట్ చేస్తే తెలుస్తుందా? ఎంఆర్ఐలో తెలుస్తుందా? తలనొప్పి ఏం తెలియదు, ఓన్లీ ప్యాథలాజికల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి, కానీ
తలనొప్పి వచ్చిందండి డాక్టర్ గారు, నాకు తలనొప్పి వచ్చిందా లేదా గుర్తుపట్టాం అంటే గుర్తుపట్టికి వస్తుందా? రాదు. ఎందుకు? ఇట్ ఈస్ ఆన్ ద డైనమిక్ ప్లేన్. వైటల్ ఫోర్స్ లో ప్రాబ్లం వచ్చింది. There are 3 planes as per our medical science now, according to our homeopathy. Not spiritually. Spiritually, it is 7 planes are there. Now, let us discuss for our subject wise. We will go for the 3 planes: mental plane, vital plane, physical plane. Physical plane we don't know. We know. We are seeing and we are talking and we are thinking with the physical plane only. Kada? దాని ఆధారంగానే చదువుతాం, మనం చదువు మాట్లాడుతున్నాం. కానీ వైటల్ ప్లేన్ మాత్రం ఓన్లీ వి కాంట్ షేక్. వైటల్ ఫోర్స్ షేక్ ఇచ్చుకోలేదు. ఎందుకో వైటల్ ప్లేన్ లో ఉన్నారనుక. అయితే తలనొప్పి వచ్చింది, ఇట్ ఈస్ వైటల్ ప్లేన్. కడుపు నొప్పి వచ్చింది, ఇట్ ఈస్ వైటల్ ప్లేన్. అయితే ఫస్ట్ వైటల్ ప్లేన్ లో ఇది డిసీజ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ ద డైనమిక్ ఆల్టరేషన్. Actually, vital force is the dynamic harmonious flow. When it is disturbed, it can't disturb the physical matter. Kateto vital force disturb cheyalem, dento disturb cheyalem. But a dynamic influence can only cause the disturbance in the vital force. Kada mullu iskona vital force meeku kuchuniki vastada, కానీ ఫిజికల్ బాడీకి మాత్రం కూర్చొనికి వస్తుంది. సో ఏ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ కెన్ డిస్టర్బ్ ద వైటల్ ఫోర్స్. ఏది? మా అక్క నేను అక్కడికి పోతుంటే నన్ను చూసి కూడా చూడకుండా పోయింది కదా, లేకపోతే మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకుంటలేదు, చూసినావా వానికేమో 3 చాక్లెట్ ఇచ్చింది, నాకు 2 చాక్లెట్ ఇచ్చింది. దిస్ స్టార్ట్స్ ద డిసీజ్. గుర్తుపెట్టుకోండి, దిస్ స్టార్ట్స్ ద డిసీజ్. ఒక పిల్లోడికి వర్షంలో తడిసిన తర్వాత జలుబు దగ్గులు రావు. వర్షంలో తడిసిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, మా అమ్మ బెడ్ లోపలికి వచ్చి తంతుది నన్ను తంతుదేమో అని భయం పెట్టుకుంటుంది అప్పుడు వాడికి. అందుకని వాడు ఏం చేస్తాడు, వాడు ఒక మ్యాచం పరంగా వాడు పార్పనికి ట్రై చేస్తున్నా లేకపోతే దాక్కుంటున్నా అనేది అది వేరు. అంటే ఇట్ ఇండికేట్స్ మ్యాచం. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ విల్ ఇండికేట్స్ మ్యాచం. వాడు ఏం చేస్తున్నాడు, వర్షం తెలిసిన తర్వాత కొందరు అమ్మ పోయి బట్టలు బాత్రూమ్ వేసేసి బట్టలు మార్చుకొని అమ్మ అని వచ్చేస్తుంది. ఆ భయం వల్ల డిసీజ్ వస్తుంది, జలుబు దగ్గులు. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు హనుమాన్ గారు చెప్పింది ఇక్కడ ఇదే. ఏ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ కెన్ కాజ్ ద డిసీజ్. అమ్మ తంతదని భయంతోనే వాడికి జలుబు దగ్గులు వచ్చినాయి, కానీ లేకపోతే జలుబు దగ్గులు రావు. అందుకనే పల్లెటూర్లలో వాళ్ళు వర్షం తడుస్తుంటారు, మురుగు నీళ్ళలో ఆడుతుంటారు. వాళ్ళకి ఎందుకు రాదు మరి జలుబు దగ్గులు? మన పిల్లలకి ఎందుకు వస్తాయంటే మనం దంతామని. అట్లా అనమాట. దిస్ ఈస్ ద డైనమిక్ ఇన్ఫ్లుయెన్సెస్ రిరేంజింగ్ ద వైటల్ ఫోర్స్. దెన్ మరి ఎట్లా సార్ డైనమిక్ ప్లేన్ లో డిఫెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో మరి ఎట్లా చేయాలి, దాన్ని క్యూర్ ఎట్లా చేయాలా? స్కాల్పెల్ తో సీజర్స్ తో చేయలేం, బికాస్ ఇట్ ఈస్ ఇన్ డైనమిక్ ప్లేన్. డిస్టర్బెన్స్, ద రూట్ ఈస్ ద డైనమిక్ ప్లేన్. So our medicine which is curing, we are supposed to want to cure it, it should also the dynamic plane. There is a monopoly of homeopathy. మన మెడిసిన్ కూడా డైనమిక్ ప్లేన్ లోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు డైనమిక్ ప్లేన్ లో ఉండే డిసీజ్ ని దాన్ని క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది మోడస్ ఆపరెండి మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అది ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ 626 అపరంలో చెప్పుకుందాం. అట్లా అనమాట. అయితే ఇట్ విల్ క్యూర్ ద డిసీజ్, దెన్ హీ రిమైన్స్ ద హెల్తీ కండిషన్. ఇది ఇక్కడ చెప్పేది మనం మొత్తం వ్యవహార మొత్తంలో కూడా చెప్పేది. అందుకని డిసీజ్ మన ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే డిసీజ్ తగ్గించుకోవడం ఈజీ అని కదా, డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక దగ్గర డిఫెక్ట్ స్టార్ట్ అయిందంటే మనం ఒకసారి ముందు రోజు ఆలోచించాలి. ముందు రోజు మనం ఏం చేసినాం, మనం ఏం ఆలోచించినాం కదా, మనం ఎట్లా ఆలోచించినాం, ఎవరి మీద జలసి పడ్డాం, ఎవరి మీద ఫీల్ అయినాం. అది ఒకసారి మాస్టర్ గారి మెథడ్లో మంచిగా షోడశోపచార పూజ చేసుకొని, హోమం చేసుకొని, ప్రేయర్ చేసుకొని అందులో న్యూట్రలైజ్ చేసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ ఆల్సో డైనమిక్ ప్లేన్. ఇట్ కెన్ క్యూర్ ద డిసీజ్. Actually it can cure disease, because the హనుమాన్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్
ఓన్లీ కెన్ క్యూర్. అయితే ఇంత ఇంత డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఒక 10% డైనమిక్ డిస్టర్బెన్స్ వచ్చినాయి. మరి 11% దాన్ని క్యూర్ చేయగలుగుతుంది కదా. ఇప్పుడు చిన్నోడిని కొట్టాలంటే పెద్దోడు ఉండాల్సింది కదా. పెద్దోడిని చిన్నోడు కొట్టాలంటే కొట్టలేం కదా. అయితే మరి అంతగానే కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మనం ఇట్లా మనం మెజర్ చేసి ఇవ్వలేం ఈ మెథడ్స్ లో. అందుకని హనీమాన్ గారు ఏం చేసిందంటే ఈ మేడ్ థెరపీ, ఒక థెరపీ చేసి ఎంత అసలు ఒకసారి ఆయన థాట్ ఎట్లా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈజ్ ఇట్ ఇమాజినబుల్? డైనమిక్ లో ఉంది, డైనమిక్ లో ఇస్తేనే తగ్గుతుంది. అసలు ఎంత క్రియేటివిటీ అసలు మనం ఒకసారి ఆలోచించలేం అట్లా అనమాట. అదనమాట. అందుకని ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఇష్టం, చాలా బాగుంది వాళ్ళ పర్సన్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, ఏమనుకోకండి. అదనమాట. అందుకని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ని కరెక్ట్ మెథడ్ లో కరెక్ట్ పొటెన్షియల్ చేసి దాన్ని మాత్రమే క్యూర్ చేయగలుగుతుందని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ ద సార్. చెప్పండి సార్. సార్ మన మాస్టర్ గారు డెంగ్యూ ఫీవర్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ గురించి చెప్పారు ఇప్పుడు మాస్టర్ గారు. సార్ డెంగ్యూ ఫీవర్ మన హోమియోలో క్యూర్ అవుతుందా సార్? 100% తగ్గిపోతుంది. సో సింపుల్. అంటే ప్లేట్లెట్లు ఎక్కించడం ఎన్నెన్నో చాలా సార్. ఒకటి ఏంటంటే కరెక్ట్ గా మన దగ్గర హోమియోపతి ఫస్ట్ నుంచి క్లాసికల్ గా వాడే వాళ్ళకి చాలా సింపుల్ గా అసలు అంతవరకు పోదు కరెక్ట్ హోమియో వైద్యుడు అయితే ఎవరు బయట నుంచి జ్వరం నాకు 104 ఫీవర్ ఉంది సార్ అని తీసుకొచ్చిన కేసులో మాత్రమే అందులో కూడా మనం మంచి మంది చేయగలుగుతాము. 90% కేసెస్ లో సక్సెస్ చేయగలుగుతాం. కానీ 10% కేసెస్ లో ఏమైందంటే వాళ్ళ మ్యాసం అసలు మనం ఎప్పుడు వాళ్ళని టచ్ చేసి ఉన్నాం కదా, అటువంటి కేసెస్ లో మాత్రం ఏమైందంటే ఓసారి వాళ్ళ మ్యాసం బలంగా ఉంటది కనుక ఒక్కోసారి మాత్రం ప్లేట్లెట్ డౌన్ అయిపోయినా కూడా ఎక్కించడం ఇట్స్ నాట్ ఎ థింగ్. ఇప్పుడు ఆకలి అయితే నీళ్ళు తాగినట్టే, అంతేగాని అంతకు మించి ఏం కాదు. ఏం సార్? ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జామ్ పోదామా? కొంచెం వీడియో ఆన్ చేసుకోండి. ఓకే సార్. సార్ అయితే ఒక పని చేద్దాం సార్. ఒక 5-6 మంది వరకు పంపిస్తున్నారు. లాస్ట్ 10 minutes లో 15 minutes లో యాక్చువల్ గా గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఏం చేసినా కూడా మనం నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ పెట్టుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అందుకని మొహమాట పడాల్సిన అవసరం లేదు. అందుకని విత్ యువర్ పర్మిషన్ నేను ఏం చేస్తాను అంటే లాస్ట్ ఒక 15 minutes 20 ఇప్పుడు 4 పంపిస్తారు, ఒక్కొక్కరికి 5 minutes లాగా ఇందులోనే నేను తీసుకుంటాను. లాస్ట్ 20 minutes మాత్రం ఆల్రెడీ కొంతమంది నోట్స్ పంపించిన వాళ్ళు ఉన్నారు. సుబ్రహ్మణ్యం సార్, దీప గారు, అరుణజ్యోతి గారు, తేజ, భాస్కర్ రావు గారు. ఓకే, వీళ్ళు ఆల్రెడీ మనకు నోట్స్ పంపించినారు. అయితే ఒకటేసారి అందరికీ మనం ఎగ్జామ్ తీసుకోలేము కనుక లాస్ట్ 20 minutes వాళ్ళకి ఆన్లైన్లోనే తీసుకుంటాం. ఏమనుకోవద్దు మీరు కూడా, ఎందుకంటే ఒకవేళ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాకపోయినా సరే అది మిగతా వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కనుక దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఏం మేడం? ఓకేనా? అందుకని అయ్యో సార్ ఆన్లైన్లో జూమ్లో అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని మాత్రం అడగండి. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ అదర్స్ టు లెర్న్ సంథింగ్ మోర్. అందుకని లాస్ట్ 20 minutes లో మాత్రం ఎక్కడికి పోకండి. వీళ్ళు నేను మీకు ఇవాళ ఎగ్జామ్ వైవా తీసుకుంటాను. ఎవరికి? ఒకరు సుబ్రహ్మణ్యం సార్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎక్కడ పోకండి. నెక్స్ట్ రఘురామ్ గారు జ్వరం వల్ల నోట్స్ పంపించలేకపోయినా అన్నారు, వీళ్ళకి నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను. దీప గారు, తేజ, భాస్కర్ రావు గారు, దేవగిరి, వీళ్ళు లాస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీగా ఉండండి. ఏం సార్? లాస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీగా ఉండండి. నేను మీకు ఎందుకంటే మనకు సబ్జెక్టు బాగా పడింది అనుకోండి సార్, ఇది పడిందంటే దీని తర్వాత అన్ని కూడా షర్ట్స్ మార్చుకున్నట్టు అనమాట. ఇంకా ఆర్చికాలం అంటే టకరక అవే సిమ్టమ్స్ ఉంటాయి. కడుపు నొప్పి తీసుకో, కాలు నొప్పి తీసుకో, కాట్లు తీసుకో, ఏదైనా తీసుకో. అందుకని బేసిక్ లిటరేచర్ మనకు మైండ్లో బాగా పడింది అనుకోండి సార్, చాలా ఈజీ. అయిన తర్వాత ఎవరైతే నోట్స్ పంపించలేదో తర్వాత ఈ వీక్ వాళ్ళు అందరూ 1 week టైం ఉంది కనుక మీ టైం తీసుకొని పంపించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో
Let us start our now. Today's session is the case taking. ఎందుకంటే ఎంత ముఖ్యం అంటే కేస్ టేకింగ్ మనకు తెలుసు. ఇంతకుముందు అపారిజంలో చెప్పుకున్నాం. We can clear the dynamic influence of the disease by the dynamic influence of the medicine through case taking only, totality of symptoms only. అది లేకపోతే మనం ఏం చేయలేం. అందుకని మీకు ఫస్ట్ ఎయిడ్ లో కేస్ టేకింగ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కేస్ టేకింగ్ ద్వారానే మనము ఎట్లా పేషెంట్ యొక్క లక్షణాలు మనం ఎట్లా క్రోడీకరించగలుగుతాము, పేషెంట్ యొక్క లక్షణాలను ఎట్లా తీసుకోగలుగుతాము అనేది నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సరేనా? ఓకే. సో కేస్ టేకింగ్ మీకు తెలియనిది కాదు, అందరూ నాకు తెలిసి కొంచెం గొప్ప బాగా నేర్చుకునే వాళ్ళే కనుక. కానీ వీరు ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్. ఎందుకంటే మేము ఇప్పటికి కూడా ఇంకా కేస్ టేకింగ్ నేర్చుకునే ఉంటాం. కేస్ టేకింగ్ లో చాలా పాయింట్స్ ఎప్పుడైతే కేస్ టేకింగ్ లో ఇంప్రూవ్ అయ్యామో అప్పుడే మాకు సబ్జెక్ట్ గ్రిప్ చాలా వచ్చింది. కేస్ టేకింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది మాకు కూడా. అందుకని కేస్ టేకింగ్ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ కేస్ టేకింగ్, వాట్ ఈస్ కేస్ టేకింగ్? కేస్ టేకింగ్ ఇట్ వాజ్ డిస్కస్డ్ బై అవర్ మాస్టర్ పితామహుడు హనుమాన్ గారు 83 అపారిజం నుంచి 104 అపారిజం మధ్యలో చెప్పింది. 83 అపారి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు పెట్టుకుంటే మైండ్లోకి పోతుంది అన్నమాట. సో మనం బస్ ఎక్కినట్టు, పలానా కేస్ టేకింగ్ బస్ ఎక్కినట్టు కేస్ టేకింగ్ పెట్టుకోండి. కేస్ టేకింగ్, ఓకే. వాట్ డూ యూ మీన్ బై కేస్ టేకింగ్? కేస్ టేకింగ్ అంటే ఏంటి? ఇట్ వాజ్ డిస్కస్డ్ బై హనుమాన్ in Arganan 83 to 104 apharism. 83 to 104 apharism. Okay? What is case taking? Case taking ante enti? A case well taken is half cured. Half cured. Mana case taking ina jagratta తీసుకుంటే రోగికి రోగం సగం తగ్గిపోయినట్టే. అప్పటికే అమ్మయ్య డాక్టర్ గారు వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ డైనమిక్ ప్లేన్ లో వస్తాయన్నమాట. డాక్టర్ గారు కేస్ టేకింగ్ తీసుకున్నారు, మనకు తగ్గిపోయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. కేస్ టేకింగ్ మీరు కరెక్ట్ ప్రాపర్గా తీసుకుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ ఎట్ దట్ ఓన్లీ మూమెంట్. ఆ మూమెంట్ లోనే వాళ్ళకి తగ్గిపోతుందని, వాళ్ళకి మైండ్ లో వచ్చిందని మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. అప్పుడు మనకు అర్థమైతే మనం కరెక్ట్ మంది ఇచ్చినామని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థాట్ పవర్. డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాం మనం ఎట్లాగో, అందుకని చెప్తున్నా. అందుకని కేస్ టేకింగ్ బాగా చేయండి. ఓకే. ఏ కేస్ వెల్ టేకెన్ ఈస్ హాఫ్ క్యూర్. వాట్ ఈస్ కేస్ టేకింగ్? ఇట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఏ సిక్ పర్సన్ ఈస్ సో కంప్లీటెడ్ that the physician can prescribe suitable homeopathic remedy on determining the totality of the symptoms. It is the ascertaining of the symptoms, sir. Case taking ante it is an art and science. It is the art and science. By the process we can ascertain the symptoms which are exhibited by the deranged vital force or deranged sick person. Okay, this is the case taking. అయితే ప్రాపర్ కేస్ టేకింగ్ షుడ్ కంటైన్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. కేస్ టేకింగ్ ఎందుకు తీసుకుంటాం? సరే, కేస్ టేకింగ్ అంటే ఏంటంటే చదువుకుందాం. కేస్ టేకింగ్ ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే టు ఆబ్టైన్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది పర్సన్, ఇండివిజువలైజింగ్ పిక్చర్ కదా. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి లక్షణాల్లో ఎలా భేదిస్తున్నాడు కదా. అందరికి ఒక రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక చెవి, రెండు చెవులు, ఒక నోరు ఉంది. అందరు ఒకటైనా కాదు కదా. మళ్ళీ వెంబడే చూసి మనం వెంబడే వీళ్ళు భాస్కర్ రావు గారు, వీళ్ళు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళ చంద్రమోహన్ గారు అని ఎట్లా గుర్తుపడుతున్నాం? దెర్ ఈస్ ఇండివిజువలైజ్డ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఒక ఆయన బొట్టు పెట్టుకున్నాడు చూసావా, ఆయన ఫలానా. ఒక ఆయన నామం పెట్టుకున్నాడు, ఒక ఆయన తలబాగా పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన. అయిన తర్వాత ఆ మనిషి కనిపించకపోయినా సరే ఏం చేస్తాం? ఆ తలబాగా చూసి ఆ ఫలానా అనుకుంటాం లేదా? దట్ ఈస్ ఇండివిజువలైజేషన్. ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టే విధానాన్ని ఇండివిజువలైజేషన్ అంటారు.
ఓకేనా, అదే అంతకుమించి ఏం లేదు. కాకపోతే కొత్త వ్యక్తి మన మందలు కూర్చున్నప్పుడు మనం కేస్ టేకింగ్ లో మనం దాన్ని గ్రహించాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ కేస్ టేకింగ్. ఇండివిజువలైజేషన్ ఫస్ట్ పర్పస్ ఏంది? పర్పస్ ఆఫ్ కేస్ టేకింగ్ రాసి హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఏమో కేస్ టేకింగ్ అనేది డెఫినేషన్ రాసుకోండి. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. It is an art and science. It is a process by which we can ascertain symptoms which was expressed by the deranged vital force or sick person. This process is called case taking. Okay. Sir, which was expressed by the tarvata enti sir? Deranged vital force or sick person. And on పెట్టుకోండి. Deranged vital force or sick person. ఓకే, ఎందుకంటే వైటల్ ఫోర్స్ ఉంటే కదా ఫిజికల్ బాడీ కూడా చూసుకోవాలి కదా, అందుకని సిక్ పర్సన్ పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? ఏ కేస్ వెల్ టేకెన్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. ఇది బాగుంది. ఏ కేస్ వెల్ టేకెన్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ కేస్ టేకింగ్ రాసుకోండి. హెడ్డింగ్ పెట్టుకోండి. పర్పస్ ఆఫ్ కేస్ టేకింగ్. వాట్ ఈస్ పర్పస్ ఏంటి? ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి చాలు. తర్వాత మీరు మ్యాటర్ దానికి యాడ్ చేసుకోండి, వీడియో చూసుకోండి. ఎందుకంటే నోట్స్ ఇవ్వడం టైం సరిపోతుంది కనుక వినండి. ప్రాపర్ మైండ్లో పెట్టుకోండి చాలు. మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఈస్ ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే ఇండివిజువలైజేషన్. హెడ్ పెట్టుకోండి. ఇండివిజువలైజేషన్ వ్యక్తిగతంగా ఒక మనిషి గురించి తెలుసుకోవడమే ఇండివిజువలైజేషన్ అంటారు. ఓకే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఎట్లా విభేదిస్తున్నాడు, అది ఇండివిజువలైజేషన్. అర్థమైందా లేదా? నెక్స్ట్ రెండో ఆబ్జెక్ట్ ఏంటి? పర్పస్ ఏంటి అంటే డయాగ్నసిస్ నిర్ధారణ, వ్యాధి నిర్ధారణ. ఇది కూడా ముఖ్యమే. అంతేగాని నేను వైటల్ ఫోర్స్ ఒకటే చూస్తా అంటే కాదు. అర్థమైందా? ఎందుకంటే అది దేనికి ఉపయోగపడుతుంది అంటే దీనికోసం ఉపయోగపడుతుంది. ఫిజికల్ బాడీలో ఉండే డిసీజ్ తగ్గించడానికి మనం చదువుకునే ఉపయోగపడుతుంది. కానీ ఎట్లా తగ్గించాలనేది మనం చదువుకున్నాం కదా. నెక్స్ట్, సమ్ డైరెక్షన్స్ ఫర్ కేస్ టేకింగ్. అదేమో ఆబ్జెక్ట్ కదా, ఎట్లా తీసుకోవాలనేది. సమ్ డైరెక్షన్స్ ఫర్ కేస్ టేకింగ్. కేస్ టేకింగ్ తీసుకునే వాళ్ళకి ఏం డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ అంటే, symptoms should be written from 3 sources. ఫస్ట్ సిమ్టమ్స్ 3 sources నుంచి కలెక్ట్ చేస్తారు. ఏ 3 sources ఏవి చెప్పండి? మూడు భాగాల నుంచి తయారు చేస్తారు. ఏవేవి? ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్, సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ 2 రకాలు. అబ్జర్వేషన్. ఓకే, గుడ్. డాక్టర్ అబ్జర్వేషన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో అటెండెన్స్ అబ్జర్వేషన్, రెండోదేమో ఫిజిషియన్ అబ్జర్వేషన్. అందుకని మనం 3 భాగాలు అన్నాం. ఎట్లైనా సరే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కదా ఎట్లైనా తీసుకోవచ్చు. ఒకటేమో సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్డ్ బై ది పేషెంట్ ఇస్ కాల్డ్ పేషెంట్స్ కంప్లైంట్స్. రెండోది అటెండెన్స్ రిపోర్ట్. పక్కన వాళ్ళు, అమ్మ వీడు సార్ నేను ప్రశాంతంగా ఉంటాను సార్, నేనేం మాట్లాడాను సార్ అంటుంటాడు. పక్కన వాళ్ళు, నమస్తే సార్ వీడు ఈయన మాట్లాడితే ఇట్లా ఎవరు మాట్లాడలేము సార్ అంటారు.
అవునా లేదా? మరి ఏది తీసుకొని మనం కరెక్ట్ అంటే దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పేషెంట్ యాజ్ ఏ హోల్. గుర్తుపెట్టుకోండి. అందుకని పర్సన్ చెప్పిందే కాదు కదా, పక్కన వాళ్ళు చెప్పింది కూడా చూసుకోవాలి. అవునా లేదా? అప్పుడు మనం కరెక్ట్ పిక్చర్కి వస్తాం. అందుకని రెండోది ఏంటి అంటే అటెండెన్స్ సింప్టమ్స్. అటెండెన్స్ పక్కన వాళ్ళ అటెండెన్స్ వాళ్ళు చెప్పినవి. మూడోది డాక్టర్ అబ్జర్వేషన్. అది కూడా చాలా ముఖ్యం. డాక్టర్ అబ్జర్వేషన్ ఎందుకు ముఖ్యం అంటే ఒకవేళ డామినేటింగ్ పర్సన్ ఇంట్లో పక్కన వాళ్ళు సార్ నేను చాలా నిదానంగా ఉంటాను సార్ అని చెప్పారు. లేకపోతే అసలు కోపం ఉండేది సార్ అని చెప్తారు. పక్కన వాళ్ళు చెప్పలేరు పాపం. అవును సార్ అంటారు అంతే. అప్పుడు డాక్టర్ అబ్జర్వ్ చేయాలన్నమాట. అమ్మయ్యా ఇక్కడ పాయింట్ ఉంది అని అబ్జర్వ్ చేసి మెల్లమెల్లగా మాటలు పడితే అప్పుడు మెల్లమెల్లగా బయటకు వస్తాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్టర్స్ అబ్జర్వేషన్. దీస్ ఆర్ వెరీ వెరీ కీన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రెమెడీ కన్ఫర్మేషన్ కోసం కూడా చాలా ముఖ్యం. మనం ఒకసారి రెమెడీ మొత్తం వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలంటే మాత్రం డాక్టర్ అబ్జర్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ దిస్ పాయింట్ ఓన్లీ హోమియోపతి విల్ బి సక్సెస్. ఎందుకంటే పేషెంట్ వాళ్ళు చెప్పేవేనో చెప్తారు, వాళ్ళకి తెలియదు పాపం. ఇది చెప్పాలని తెలియదు, చెప్పవద్దు తెలియదు. అటెండెన్స్ కూడా వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళు చెప్తారు. డాక్టర్ స్కిల్ ఎక్కడ ముఖ్యం. అందుకని సిమ్టమ్స్ ఆర్ అసర్టైన్ బై ద 3 sources. One is patient, 2 patient attendant, 3 doctor observations. Okay. Next, second point. Exact expression used by the patient and his friends should be written down accurately. Virandi. Okay. వాళ్ళు ఎట్లా చెప్పినారో అదే పాయింట్స్ అదే విధంగా రాసుకోండి అని చెప్తారు. ఎట్లా చెప్పినారో అదే లాంగ్వేజ్ లో రాసుకోండి. నిజం చెప్తున్నా, పేషెంట్ లాంగ్వేజ్ లోనే మాట్లాడండి, ఇంగ్లీష్ లో మాట్లాడకండి పేషెంట్ తో. అంటే వాళ్ళకి ఇంటిమసీ వస్తే దాన్ని నువ్వు చెప్పేది. అందుకని పేషెంట్ ఎప్పుడు కూడా పేషెంట్ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలా, పేషెంట్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. అది కాదు పెద్ద మాన్ రావాలా, అది కదా రావాలా. అప్పుడు వాళ్ళు ఏంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఇబ్బందిని. అప్పుడు నీ డ్యూటీ ఈజీ, వాళ్ళ కోసం కాదు నీ లాంగ్వేజ్ మార్చుకోమన్నది. నీ డ్యూటీ ఈజీ. అందుకని మనం వాళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ బై ది పేషెంట్ అదే లాంగ్వేజ్ లో మాట్లాడాలా, అదే లాంగ్వేజ్ లో రాసుకోండి. కేస్ టేకింగ్ అని చెప్పారు హనుమాన్, చాలా సార్లు చెప్పారు హనుమాన్ గారు. కేస్ టేకింగ్ లో అదే లాంగ్వేజ్ లో రాసుకోమని చెప్పింది, ఇంగ్లీష్ లో రాసుకోమని చెప్పలే. ఓకే, రాయండి పాయింట్. Expressed by the patient, exact language of the expressed by the patient, and write down in the same language and in the same expression. Okay. Next, third one. Patient should be informed to complain slowly as we are writing slowly. మేము రాసుకుంటున్నాము అని కనుక కొంచెం రాసుకోవడానికి ఈజీగా ఉండదు కనుక కొంచెం నిదానంగా చెప్పండి అమ్మా అని చెప్పాలి, ముందే చెప్పాలి. ఎందుకంటే మధ్యలో ఎక్కువ చేయొద్దు. పేషెంట్ వాళ్ళ ఫ్లోలో చెప్తుంటారు కనుక దాన్ని డిస్టర్బ్ చేయకుండా ముందే ఏమన్నా చెప్పాలమ్మా, స్లోగా చెప్పండి, నేను రాసుకుంటానమ్మా, మీరు మంచిగా చెప్పండి, మీకు ఇబ్బంది ఏదన్నా చెప్పాలని ముందే చెప్పారు. ఓకే. ఫోర్త్ పాయింట్, 3 points అయిపోయినాయి కదా. నో ఇంటరప్షన్. Every interruption breaks the thought process chain of the narrator. Every interruption will break the chain. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, మనం టకాన మనం ఏదో మాట్లాడితే వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడించాలి. సో నో ఇంటరప్షన్ రాసుకోండి. నో ఇంటరప్షన్. No interruption. No interruption should not break the thought process of the person. Next point. Every symptom should be taken in a fresh line. Every symptom should be taken as in a fresh line. కొత్త ఫ్రెష్ లైన్ లో తీసుకోండి. ఎందుకు, ఏమనుంటే పాతాన్లో యాడ్ చేసుకోవడానికి ఒక 2 లైన్లు వదిలేయండి.
పాదాల్లో తలనొప్పి అని చెప్పింటారు, అది అయిపోతుంది. అది మళ్ళీ మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎట్లా అనేది. కానీ వాళ్ళు చెప్పాలి, మనం రాసుకునేటప్పుడు పాత 1 నెంబర్ అయిపోయిన తర్వాత ఒక లైన్ వదిలేసి రెండో మళ్ళీ చెప్తుంటే మళ్ళీ ఇంకో ఫ్రెష్ లైన్లో స్టార్ట్ చేసుకోవాలి. కంపల్సరీ గైడ్ లైన్స్. నెక్స్ట్ నో సజెస్టివ్ లీడింగ్ క్వశ్చన్స్ చాలా ముఖ్యం. నో సజెస్టివ్ లీడింగ్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్స్. డోంట్ గివ్ లీడింగ్ క్వశ్చన్స్. వాళ్ళకి అమ్మా తలనొప్పి పడుకుంటే తక్కువ ఉంటుంది అమ్మా అడగొద్దు. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే ఎస్ ఆర్ నో అని మనం చెప్పగలిగే లాంగ్వేజ్. తలనొప్పి పడుకుంటే తక్కువ ఉంటుంది అంటే అవును సార్ అంటే క్వశ్చన్ ఈజ్ రాంగ్, క్వశ్చనింగ్ రాంగ్. ఎట్లా అడగాలి అంటే అమ్మా ఏం చేస్తే ఎక్కువ ఉంటుంది, ఏం చేస్తే తక్కువ ఉంటుంది, ఏం చేస్తే ఎక్కువవుతుంది, ఏం చేస్తే తక్కువ. ఇది క్వశ్చన్ ఫామ్ ఇట్లా ఉండాలి. లీడింగ్ క్వశ్చన్స్ అస్సలు ఉండదు. ఎందుకంటే లీడింగ్ క్వశ్చన్స్ చేయడం వల్ల వాళ్ళకు కరెక్ట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ కాదు అవును సార్ అంటారు. ఒకవేళ అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ అనుకో వాళ్ళు అవును సార్ అంటారు. అందుకని లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవి చేయాల్సినవి. ఇవి కొన్ని గైడ్ లైన్స్. ఒకసారి ఎవరు మొత్తం చదువుతారా? మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం సార్? పర్పస్ ఆఫ్ కేస్ టేకింగ్, ఓకే, individualization, diagnosis, okay, directions for case taking. Okay, Symptoms should be written from 3 sources. Okay, Number 1 from patient, from the attendants, and doctor's observation. Second point, exact language expressed by the patient should be recorded. exactly. Third point, patient should be informed. నిదానంగా రాస్తాను, మెల్లగా చెప్పండి అని చెప్పండి, గవర పెట్టద్దు, వాళ్ళను ఇంటరప్ట్ చేయకూడదు. ఫోర్త్ పాయింట్, ఎవ్రీ సిమ్టమ్, ప్రతి సిమ్టమ్ ని కొత్త లైన్ లో రాయండి, కాస్త ఖాళీ ఉంచుకోండి. 5వ పాయింట్, లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు. కదా, these are the instructions given by our master in the 83 to 104 of exams. తర్వాత మనం ఇది మనం ముందు డైరెక్షన్స్. ఓకే, తర్వాత కేస్ టేకింగ్. చెప్పండి మేడం. సార్, లీడింగ్ క్వశ్చన్స్ ఇప్పుడు పడుకుంటే తక్కువ ఉంటుందా, ఎట్లుంటే మంచిగా ఉంటది అన్నప్పుడు వాళ్ళకు యాంగిల్ అర్థం కాదు, ఈ క్వశ్చన్ అర్థం కాదు వాళ్ళకి. పడుకుంటే తక్కువ అవుతుందా అంటే అప్పుడు ఓహో అన్నట్టు అది కొంచెం క్లూ లాగా పనికి వస్తుందో ఏమో అన్నట్టు అడుగుతుంటాము. అప్పుడు ఏం చేయాలి అంటే ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ కాకుండా పడుకుంటే బాగుంటుందా అని మీరు అట్లా వాళ్ళకి అర్థం కావట్లేదని మీకు డౌట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే పడుకుంటే బాగుంటుందా, తిరుగుతుంటే బాగుంటుందా, కూర్చుంటే బాగుంటుందా, లేస్తుంటే బాగుంటుందా, ఒక 10 ఇచ్చేయాలి వాళ్ళకి ఆప్షన్స్. అప్పుడు లీడింగ్ క్వశ్చన్ కాదు, అప్పుడు అండర్స్టాండింగ్ చేయించాల్సి క్వశ్చన్. అప్పుడు వాళ్ళు అప్పుడు అవును పడుకుంటే బాగుంటుందని చెప్పరు, వాళ్ళకి ఏది కరెక్ట్ ఉంటే చెప్తారు, లేదంటే వాళ్ళకి ఏది కొత్త ఉందో అని చెప్తారు. పడుకుంటే ఎలా ఉంటుందని అడగచ్చు, అట్లా అడగచ్చు. లీడింగ్ క్వశ్చన్స్ కాదు. ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదు అనిపించింది అనుకో, ఎందుకంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విల్ టీచర్స్. అప్పుడు ఏం చేయాలి, మీకు పడుకుంటే బాగుంటుందా, తిరుగుతుంటే బాగుంటుందా, కూర్చుంటే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఎక్కువైతుంది అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు టక్కన ఏదో ఒకటి చెప్తారు, పడుకుంటే బాగుంటుంది అని చెప్తారు. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, వీళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారని. ఆ పాయింట్ రాసుకోకండి. సార్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ పండుకుంటే బాగుందన్నారు అనుకోండి, అప్పుడు మనం ఎలా అడగచ్చు అంటే వాళ్ళని, మీరు ఎట్లా పండుకుంటే బాగుంటుందో కాసేపు పండుకొని చూసి చెప్పండి అని అడగచ్చు. దానివల్ల లైయింగ్ ఆన్ రిలీఫా అని తెలుస్తుంది మనకు. అయితే మీరు అనేది ప్రాక్టికల్ పాయింట్ సార్, మోస్ట్ ప్రాక్టికల్ పాయింట్. అందుకని ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విల్ టీచర్స్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఎందుకని అయితే ఇక్కడ ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే లీడింగ్ క్వశ్చన్స్ మాత్రం వేయకండి. రెండోది ఇంకోటి ఏంటంటే
మీరు అన్నట్టు PQRS symptoms తీసుకోండి. ట్రై టు అసర్టైన్ టిపికల్ PQRS symptoms అని రాసుకోండి లాస్ట్. ట్రై టు అసర్టైన్ టిపికల్ సిమ్టమ్స్ PQRS symptoms. ఏదో పడుకుంటే బాగుంటది, కూర్చుంటే బాగుంటది, తిరుగుతుంటే బాగుంటది. ఓకే, దీస్ ఆర్ ది గుడ్, బాగుంటాయి. కానీ సార్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ పడుకుంటే బాగుంటుందా? సార్ చెప్తారు, ఇంతకుముందు ఒక కేసు డిస్కస్ చేస్తున్నాం. కోవిడ్ పేషెంట్ లో మందు ఇస్తున్నాం, తగ్గుతోంది, కానీ మళ్ళీ వస్తుంది. ఎన్ని మందులు ఇచ్చినా సరే. అప్పుడు వాళ్ళ మిసెస్ చెప్పింది, నేను వీడియో కాల్లో మాట్లాడినప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకునే ఉంటున్నాడు ఆయన. దాదాపు అక్కడికి 1 week 10 days అయిపోయింది కోవిడ్ పాజిటివ్ వచ్చి కూడా. లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుకుంటున్నామ్మా అని అడిగాను వాళ్ళ మిసెస్. సార్ ఆయనకి కాఫ్ లెఫ్ట్ సైడ్ పడుకుంటేనే బాగుంటుంది సార్, ఇంక ఎట్లా పడుకున్నా కూడా కాఫ్ ఆగట్లేదు అని చెప్పింది. సో బెటర్ బై లైంగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఇట్స్ టిపికల్ పాయింట్ PQRS. అటువంటి పాయింట్స్ కి మీకు దొరికినాయంటే కేసు ఖచ్చితంగా క్లోజ్. అంత మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతుంది, అందుకని చెప్తున్నాం PQRS సిమ్టమ్స్ వెరీ ముఖ్యం. అయిన తర్వాత ఆయనకి డైలీ ఈవినింగ్ ఫీవర్ వచ్చింది. అయిన తర్వాత అరికాల్లో దూరం పెట్టుకుంటున్నాడు, ఓదానికి దగ్గర పెట్టుకోవట్లేదు. ఎందుకు అంటే అరికాలు మంటలు సార్, అంతే ఒకసారి తడిబట్ట వేయమంటున్నాడు. అంతే, గుడ్. కాలేసాలు ఫోన్ ఇచ్చాం, నెక్స్ట్ డే నో ఫీవర్, నథింగ్. 2-3 days లో వీక్నెస్ తగ్గిపోయినా, అన్ని తగ్గిపోయినా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మరి కేసు టేకింగ్ లో ఆ పాయింట్ మిస్ అయితే కదా అట్లా. అందుకని PQRS సిమ్టమ్, ట్రై టు అసర్టైన్ ది PQRS సిమ్టమ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అవి కేసుని గైడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునేది ఇది peculiar peculiar queer rare PQRS rare symptom అదనమాట PQRS. స్ట్రేంజ్ సిమ్టమ్స్. ఓకే, స్ట్రేంజ్ సిమ్టమ్స్ PQRS అంటే పెక్యులియర్, క్వేర్, రేర్, స్ట్రేంజ్ సిమ్టమ్స్. ఇటువంటివి పట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఎక్యూట్స్ లో ఇవి చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. నెక్స్ట్, వాట్ నాట్ టు డూ. ఏం చేయొద్దు. ఇప్పుడు ఏం చేయాలని మనం చదువుకున్నాం కదా, ఏం చేయొద్దు కూడా ఒక పాయింట్స్ రాసుకోండి, 5 నిమిషాలు. డోంట్ ఇంటరప్ట్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డోంట్ ఇంటరప్ట్ వైల్ నారేటింగ్. మా పేషెంట్ చెప్తున్నప్పుడు మధ్యలో మీరు డిస్టర్బ్ చేయరాదు. డోంట్ ఆస్క్ ఎనీ లీడింగ్ క్వశ్చన్స్. ఇంతకుముందు రాసుకున్నాం కూడా, ఒక ఇంతే, ఎక్కువ ఏం లేవు ఇందులో. సరే, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫిజిషియన్. డాక్టర్ ఎట్లా ఉండాలి కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు రాసుకోండి. రిక్వజిట్ క్వాలిటీస్ ఆఫ్ ది ఫిజిషియన్ వైల్ కేస్ టేకింగ్. మనం ఎట్లా ఉండాలి? రిక్వజిట్ క్వాలిటీస్ ఆఫ్ ది ఫిజిషియన్ వైల్ కేస్ టేకింగ్. ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైస్. ఇప్పుడు మనము అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ దర్శనం చేసుకోవాలనుకో, శ్రీశైలంలో ఎక్కడ డైరెక్ట్ గర్భగుడిలోకి పోతామా? ముందు ఫస్ట్ ప్రాకారంలోకి, తర్వాత 2వ ప్రాకారంలోకి, తర్వాత 3వ ప్రాకారంలోకి, తర్వాత గర్భగుడి. అట్లా మనం కేస్ టేకింగ్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇవి నేర్చుకోవాల్సిందే. అప్పుడే మనం దెన్ వి విల్ బి సక్సెస్. అవి పనికిరావు వేస్ట్ అనుకుంటే మనకు కేస్ టేకింగ్ కరెక్ట్ రాదండి. ఓకే, ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైస్. ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైస్ అంటే ఏంటి? అమ్మ వీడు ఇటువంటోడు, వాళ్ళు అటువంటోడు అనే అభిప్రాయాలు ఏవి కూడా మనసులో ఉండకూడదు. అది అంతకుముందు అభిప్రాయాలు ఏవి మనసులో ఉండరాదు. ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైస్ అంటే వాళ్ళ పేషెంట్ రాగానే చూసినావా, మొన్న
వీడు దొంగతనం చేస్తుండే అని మైండ్లో ఉండొద్దు. ఎందుకో వాడు నిజంగా ఆ టైంలో నువ్వు బయట నుంచి ఏదో తప్పు చూస్తుంటావు, అప్పుడు వాడు లైఫ్ లాంగ్ మన రెమెడీ అని తప్పు పడతాం. అందుకని ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైస్ అంటే ఒక అభిప్రాయం పెట్టుకొని పేషెంట్ని చూడకండి. వాళ్ళు కొత్త సిమ్టమ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. మనం వినాలి. ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైస్, బ్లాక్ మైండ్ కాదు, బ్లాంక్ మైండ్ సార్. ఓకే సారీ ఓకే. నెక్స్ట్ సౌండ్ సెన్సెస్. ఏవి సౌండ్ సెన్సెస్ అంటే మన యొక్క జ్ఞానేంద్రియాలు చురుగ్గా ఉంచుకోండి అని చెప్తున్నాడు. సౌండ్ సెన్సెస్, జ్ఞానేంద్రియాలు చురుగ్గా ఉంచుకోండి. అటెన్షన్ ఇన్ అబ్జర్వేషన్, పేషెంట్ యొక్క అబ్జర్వేషన్ ని చాలా జాగ్రత్తగా ఉంటుంది. అటెన్షన్ ఇన్ అబ్జర్వేషన్, అటెన్షన్ ఇన్ అబ్జర్వేషన్. ఫిడ్జిటీ ఇన్ ట్రేసింగ్ ద పిక్చర్ ఆఫ్ ది డిసీజ్. ఫిడిలిటీ అంటే సరే, ఫిడిలిటీ చూడు, FIDELITY, ఫిడిలిటీ. ఫిడిలిటీ ఇన్ ట్రేసింగ్ ద పిక్చర్ ఆఫ్ ద డిసీజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా డాక్టర్ వాళ్ళకి ఈ డాక్టర్ గారు మా పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పరు అనే నమ్మకం కలిగించండి ఖచ్చితంగా. ఇది కలిగిస్తే ఒకవేళ మీరు మంచిగా కలిగించగలిగితే భార్య భర్త విషయాలు అన్ని క్లియర్ చెప్తారు, భర్త విషయాలు భార్య అన్ని క్లియర్ చెప్తారు. వాళ్ళు చెప్పని కూడా మనకి చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అంత అంత నమ్మకంగా మీరు కల్పించాలి, అంత నిజాయితీగా ఉండాలి ఖచ్చితంగా. డాక్టర్ అట్లా ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్తారండి. అప్పుడు వాళ్ళ కరెక్ట్గా మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద కరెక్ట్ మందికి వచ్చు. నిజం చెప్తున్నా, ఈ పాయింట్ మాత్రం చాలా ముఖ్యం. ఫిడిలిటీ, డాక్టర్ చాలా నిజాయితీగా ఉండాలి. వీడి క్యారెక్టర్ అంత కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. ఏదో నటించడం కాదు, ఇట్స్ నాట్ సైకోసిస్. త్రికరణ శుద్ధి అంటారు దాన్ని. నేను మాట్లాడేది మా చేతి అన్ని కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఎదుటి వాళ్ళు కరెక్ట్ చెప్తారు. అయిన తర్వాత నీ సిమ్టమ్స్ డామినేట్ చేయదు. ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైజ్ చెప్పుకున్నాను కదా, అందులో ఏంటి అంటే ఇంకో పాయింట్ రాసుకోండి ఇందులో, నో యువర్ రెమెడీ. నో యువర్ రెమెడీ, నీ రెమెడీ తెలుసుకొని ఉండాలి డాక్టర్ ఖచ్చితంగా. KNOW, నో యువర్ రెమెడీ. ఎందుకు? సపోజ్ డాక్టరు ఇగ్నిషియా అనుకో, పేషెంట్ పాపం వాడు అనగాడు ఏమైనా సరే, అయ్యో పాపం అట్లయిందా అంటారు. అంటే ఇక్కడ అసెటిక్ మొత్తం డ్రగ్ అంతా మారిపోయింది. డాక్టర్ ఏమైంది ఇగ్నిషియా అనుకో సపోజ్ ఎగ్జాంపుల్, అంటే ఎక్కువ పాపం జాలి చూపించేవాడు డాక్టర్. అయితే ఏమైంది అనగాడియో అంటే పెద్ద దొంగ అనమాట వాడు. అనగాడియో అంటే హార్ట్లెస్నెస్, రూట్నెస్, పచ్చి హత్యలు చేసేవాడు. వాడు ఏదో జోలి చెప్తాడు అనమాట. సార్ ఏమైంది సార్ అంటే, వాడిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటే సార్ యాక్చువల్ అంటే ఆ సన్నివేశం కూడా అట్లా చెప్తే వాళ్ళు, ఎందుకంటే వాడు నేను చంపబోతే వాడు దాంతో పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్ అని చెప్తాడు. ఇగ్నిషియా వాడు అదే కరెక్ట్ అనుకొని అడగాడి చేయకుండా వాడికి ఇగ్నిషియా ఇచ్చి పంపిస్తాడు అనమాట. అందుకని నో యువర్ రెమెడీ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందుకని అవును నాది ఇగ్నిషియా, నేను అట్లా ఆలోచించొద్దని మళ్ళా కొత్తగా ఫ్రెష్గా తీసుకోండి అట్లా. ఒకవేళ అనకాడియో అనుకో, డాక్టర్ అనకాడియో అనుకో, అంటే మీకు అర్థం కానీ చెప్తున్నాను ఇక్కడ. డాక్టర్ అనకాడియో అనుకో, బాబు వాడు కడుపు నొప్పి వచ్చి, అయ్యా సార్ చాలా ఇబ్బంది ఉంది సార్ అంటే, వీడు మనసులో అనుకుంటాడంట, వీడు యాక్షన్ చేస్తున్నాడు చూసావా అనుకుంటాడు. ఎందుకు వీడు అనకాడియో, డాక్టర్ అనకాడియో కనుక. ఎందుకంటే వ్యక్తులే కదా, డాక్టర్లు అయితే పర్సన్సే కదా, పెద్ద కాదు కదా. అందుకని అప్పుడు అనుకోవాలి, అయ్యో నేను అనకాడియం కదా, నేను అట్లా ఎందుకు ఆలోచించాలి, పాపం వాడికి నిజంగానే కడుపు ప్లేస్ ఉందేమో. ఎందుకంటే మన నేచర్ అయితే మనకు తెలిసి ఉంటుంది కదా. అందుకని అయ్యో పాపం వాడికి నిజంగానే కడుపు వచ్చిందేమో, నేను దాన్ని ఫీల్ కాలేదేమో, నేను కొంచెం స్టోనీ హార్డ్నెస్ కదా అనుకొని మళ్ళీ మనసులో అనుకొని అమ్మ ఏమైందని మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు అప్పుడు కరెక్ట్ సింటమ్స్ వస్తే అప్పుడు కరెక్ట్ మంది. నో యువర్ రెమెడీ ఖచ్చితంగా. ఓకే, ఇది ఇంతవరకు డైరెక్షన్స్ అయిపోయినాయి, టైం లేదు మనకు. నెక్స్ట్ డైరెక్ట్ గా కేస్ టేకింగ్కి వెళ్తాను.
సరే ఒక్కొక్కరు తీసుకుంటాను. డాక్యుమెంట్స్ ఫస్ట్ దేవగిరి వైజాగ్ ఫస్ట్ సార్ పెట్టారు క్వశ్చన్ పేపర్. సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్ మీరు. అంటే ఇది నేర్చుకోవడానికి గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎవరు పాయింట్అవుట్ చేసుకోవడానికి కాదు. దేవగిరి ఫ్రమ్ వైజాగ్ ఉన్నారా సార్? లైన్ లో ఉన్నారా మీరు? నా దగ్గర ఇట్లా ఫీడ్ అయింది, మరి నేను కరెక్ట్గా తెలియదు. వైజాగ్ లో గిరియా సార్? గిరి గారు మీరేనా? గిరి గారు సార్ ఓకే, రెడీయా? ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, క్వశ్చన్స్ అడగొచ్చా? అలాగే సార్. సరే ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. సార్ బాగుంది, చాలా బాగా రాశారు సార్ మీరు నోట్స్, చాలా బాగుంది. వీడియో ఆన్ చేసుకోండి సార్. గిరి గారు ఆన్ చేసుకున్నాను సార్. ఏం చేయాలి? ఓకే సార్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే, మీ దగ్గరికి ఒక దెబ్బ తగిలిన వ్యక్తి వచ్చినాడు, ఒక ఆయన దెబ్బ తగిలింది, మీరేం చేస్తారు? అంతే, జస్ట్ క్వశ్చన్. మీరేం చేస్తారు? ఆయనకి ఏం చూస్తారు? అక్కడ మీరు మీ అబ్జర్వేషన్ ఏంది? మీరు ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు? అదే దెబ్బ తగిలిన వ్యక్తి వస్తే బ్లడ్ కారుతుందా లేదా ఫస్ట్ చూస్తాను సార్. గుడ్, నైస్ పాయింట్. బ్లడ్ కారుతున్నట్టయితే దాన్ని ఫైకస్రల్ మదర్ టించర్తో కానీ లేదా క్యాలెండర్లో మదర్ టించర్తో కానీ కడుగుతాను సార్ ఫస్ట్ గాయాన్ని. అప్పటికి బ్లడ్ ఆగకపోతే దాన్ని FP6X తో కానీ FP3X తో కానీ ఫైకస్రల్ మదర్ టించర్ని కానీ పోస్తాను సార్ దాన్ని. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అప్పటికి బ్లడ్ కానీ 90% రక్తస్రావం తగ్గి ఇంకా వస్తూ ఉంటే దాని మీద క్యాలెండర్లో మదర్ టించర్ రాస్తాను. ఇంకేం చేస్తారు? తగ్గిన తర్వాత అప్పుడు లోపలికి ఏమో అదే ఇంటర్నల్ గా అప్లికేషన్ హైపరికమ్ 6 ఒక డోస్ ఇస్తాను సార్. బ్లడ్ ఆగిందా? ఇప్పుడు ఇంకా ఆగలేదా సార్? అప్పుడు ఆగిపోతాయి, రక్తం మొత్తం ఆగిపోతాయి. బ్లడ్ ఆగిందా? బ్లడ్ ఇప్పుడు మీరు హైపరికమ్ ఇస్తాను కదా, అప్పటికి బ్లడ్ ఆగిపోయిందా ఆగిపోలేదా? బ్లడ్ రావడం ఆగిపోయింది, బ్లడ్ ఆగిపోయింది సార్ రావడం. అప్పుడు బ్లడ్ ఆగకపోతే ఏం చేస్తారు? ఇంకా ఫైకస్రల్ 6 చేశారు మీరు నోట్లోకి, 2 డోసులు వేసారు, ఇంకా ఆగలేదు, ఏం చేస్తారు? ఇంకా ఆగకపోతే హోమ్ రెమెడీ యూజ్ చేస్తాను సార్, అంటే టర్మరిక్ పౌడర్ కానీ. అవును, ఓకే, అయినా కూడా ఆగలేదు. అయినా కూడా ఆగకపోతే ఒక్క నిమిషం సార్, వేరే వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఎవరు లేరు, ముందర ఉంటారు. నేను ఆన్లైన్ క్లాస్ అవుతుందా, ముందర ఉంటారు ఇక్కడ మాస్టర్ గారు అంటే చెప్తారు. ఏం చేస్తారు మీరు? బ్లడ్ ఆగలేదు, ఇంకేం చేస్తారు? అయితే ఎక్కడ డిఫెక్ట్ ఉందో ముందు అబ్జర్వ్ చేయండి. బ్లడ్ ఎక్కడ నుంచి వస్తుంది?
ఓన్లీ ఇంజురీస్ సూపర్ఫిషియల్ అయితే మీరు అన్నట్టు ఎగ్నిషియా అది వైకస్లు మదర్ టించర్ కానీ ఇవి వేస్తే తగ్గిపోతుంది. అక్కడికి కూడా బ్లడ్ ఆగట్లేదు అంటే లోపల ఏదో ధమని కట్ అయినట్టు అనమాట, కట్ అయిందన్నమాట. దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి సర్జన్ తో ఫ్యూచరింగ్ చేయించారు. అర్థం సార్? ఆ ఫ్యూచరింగ్ చేస్తే ఇంకా బ్లడ్ ఆగిపోద్ది. అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు బ్లడ్ అయిపోయింది, ఏం చేస్తారు? నెక్స్ట్ యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం సార్. అది చిన్న గాయం అయితే హైపరికమ్ 6 ఇస్తాను సార్, 5 to 6 doses ఆ రోజు. అదే పెద్ద గాయం అయితే హైపరికమ్ 30 కానీ 200 కానీ ఇస్తాను, ఒక డోస్ ఇస్తాను. అది ఇంకా పెద్ద గాయం అయితే అంటే రోడ్ యాక్సిడెంట్స్ అట్లాంటివి అయితే హైపరికమ్ 1 mg వరకు ఇస్తాను. గుడ్. ఎన్ని డోసులు ఇస్తారు? హైపరికమ్ 6 అయితే చిన్నగా అయితే ఫస్ట్ డే 5 to 6 doses, సెకండ్ డే ఏమో 3 to 4 doses. సార్ అక్కర్లేదు సార్. సార్ గిరి గారు, హైపరికమ్ 30 ఒక డోస్ ఇవ్వండి సార్. చిన్న గాయమైనా సరే హైపరికమ్ 30 ఇవ్వండి, 6 వద్దు. హైపరికమ్ 30 ఇచ్చిన తర్వాత కావాలంటే ఆరిక 6 ఇచ్చుకోండి, అది ఇంకా ఎఫెక్టివ్ అనమాట. అంటే హైపరికమ్ 6 కూడా ఇవ్వచ్చు, కానీ దానికన్నా ఇట్లా ఇంకా ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే అది యాంటీసెప్టిక్ చాలా బాగా పనిచేస్తుంది. సార్ నెక్స్ట్ ఇంకా సరే వచ్చారు, యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. ఒకవేళ తగ్గకపోతే హైపరికమ్ ఇచ్చారు, నెక్స్ట్ డే ఇంకా సెప్టిక్ కండిషన్ ఇంకా ఉంది అని మీకు ఎట్లా తెలుస్తుంది? గాయం చీమ పట్టడం అట్లాంటివి ఉంటే అప్పుడు సెప్టిక్ కండిషన్ ఉండదు. గుడ్. ఇంకోటి సెప్టిక్ కండిషన్ కూడా తెలుస్తుంది. ఇంకా ముట్టుకుంటే బాగా నొప్పి వస్తే అప్పుడు దెబ్బ పచ్చిగా ఉన్నట్టు, ఇంకా బాగా నొప్పి ఎక్కువ లాగుతున్నట్టు నొప్పి ఉంటే అప్పుడు మనం ఇంకా సెప్టిక్ కండిషన్ లోపల ఉన్నట్లే, అప్పుడు దాన్ని బట్టి మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ గిరి గారు, చాలా నైస్, బాగా చదువుకున్నారు మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోవడానికి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీప గారు. సార్ ఉన్నాను. ఒక్క నిమిషం, ఎక్కడ ఉన్నారు? వీడియో ఆన్ చేశారా మేడం మీరు? సార్ ఇగో ఆన్ చేశాను సార్. ఓకే మేడం. ఒక నిమిషం మేడం. ఓకే మేడం, ఓకే సరే. చాలా బాగుంది మేడం మీ నోట్స్ కూడా. అయితే ఒక పర్సన్ పాము గరిచి మీ దగ్గరికి వచ్చినారు, ఫస్ట్ మీరేం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గాయాన్ని చూస్తాను సార్. ఓకే గుడ్. ఉన్నదా కాదా అని ఫస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకే. సో తర్వాత అదొక పెద్ద విషం ఉంది, విషపూరితమైన పామే కరిచింది అని అంటే ఫస్ట్ నేను కూలి వాళ్ళని కూల్ ఫస్ట్ ముందు మనం కూల్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి విషం ఉన్న పాము కరిచిందంటే ఏం చేయాలి? మనం టెన్షన్ పడవద్దు కదా. నెక్స్ట్ ఆలోచించాలి ఫస్ట్. ఆ తర్వాత ఒకవేళ బ్లీడింగ్ అవుతూ ఉంది అని అంటే పైకస్రల్ వెంటనే పూస్తాను. ఓకే గుడ్. ఇంకా ఎక్నీషియా రాస్తాం. ఆ తర్వాత
రబ్బర్ ట్యూబ్ కానీ ఏమైనా అలాంటివి రెడీ చేసుకొని వెంటనే కట్లు కట్టేస్తాను ఫస్ట్. ఆల్రెడీ కట్టేసి ఉంటారు వాళ్ళు కలిసి కదా. ఇంట్లోకి వెళ్తాం సార్. ఆ తర్వాత స్టే అని కేసు తీసుకుంటాం. ఏం జరుగుతుంది, మీకు ఎలా ఉంది పెయిన్ అనేసి అడిగి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుని ఏ మెడిసిన్ ఇవ్వాలో వాళ్ళు సింప్టమ్ చెప్పిన బట్టి డిసైడ్ చేసుకుంటాం. ఇంకా ఓకే, అయితే ఫస్ట్ రాగానే పేషెంట్ రాగానే ఫస్ట్ ఏం కాదమ్మా, పాము విషం ఉండే పాము ఏం కాదు, తగ్గిపోతుంది అని చెప్పాలి కదా. ముందు వాళ్ళని కూల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ప్యానిక్లో ఉంటారు. ప్యానిక్లో ఉన్నప్పుడు విషయం యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఏం కాదులేమ్మా, తగ్గుతుందిలే, ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ అక్కడ ఇగ్నిషియా పూసేయాలి, పైన ఎక్స్టర్నల్గా పోసేసేయాలి. ఫస్ట్ ఇగ్నిషియా పోసేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇంకా మీరు అన్నట్టుగా దానికి కట్టు కట్టడం. ఆ 2 స్టింగ్స్ ఉన్నాయా, 4 స్టింగ్ మల్టిపుల్ ఉన్నాయా చూసుకోవాలి. రెండు స్టింగ్స్ ఉంటేనేమో విషయం ఖచ్చితంగా ఉండేది. అప్పుడు అలర్ట్ కావాలి. అప్పుడు మనం ఖచ్చితంగా మైండ్లో అంటే వాళ్ళకి ఎంబడే పెట్టి, అమ్మ నీకు కరిచింది అమ్మ డేంజర్ అమ్మా అని చెప్పొద్దు. ఎందుకు, మనం చెప్పింది అంతా చెప్పిపోతాం. అందుకని మనం ఏం చేయాలా, వాళ్ళని అట్లా కాదు మనం మాత్రం మైండ్లో పెట్టుకోవాలా, ఇందులో విషయం ఉండే ఉంది, జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒక జరగకుండా వాళ్ళకి ఏం చేయాలో చేయాలి. లేదు మన దగ్గర వాళ్ళకి కాదంటే మంచి మంది అన్ని వేసి వాళ్ళని పంపించాలి. ఇష్టం ఏదైనా సరే, ఇట్ ఈస్ యువర్ చాయిస్, యువర్ కాన్ఫిడెన్స్ అండ్ పేషెంట్ యొక్క కోఆపరేషన్, ఎవ్రీథింగ్ విల్ బి కంబైన్డ్. ఓకే, సరే, గుడ్. ఎవ్రీథింగ్ వాస్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ బై యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ అయిన తర్వాత ఒకవేళ పాము కరిచిన తర్వాత మీరు ఇగ్నిషియా వేసి దాన్ని రక్తం పిండేశారు కదా, అయిన తర్వాత లెడంపాలు ఇవ్వడానికి ఏ సిమ్టమ్స్ ఉంటే మీరు లెడంపాలు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అది చెప్పండి. వాళ్ళు ఒకవేళ నొప్పి స్ప్రెడ్ అవుతున్నట్టు ఉంది, పైకి వస్తుందండి నొప్పి, ఇంకా బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉండి నొప్పి ఇట్లా పైకి ఉంది, ఇంకా మంటగా ఉంది అని చెప్తే అప్పుడు లెడంపాలు డిసైడ్ చేసుకుని లెడంపాలు ఇస్తారు. గుడ్, నైస్ ఇండికేషన్. పైకి పాకుతున్నట్టు ఉంటుంది నొప్పి, ఎస్పెషల్లీ పైకి పాకుతున్నట్టు ఉంటుంది. బ్లడ్ గురించి ఊజింగ్ ఆల్రెడీ మనం పైకస్లు వేసాం కనుక యాక్చువల్గా బ్లడ్ గురించి మర్చిపోండి, ఎందుకంటే బ్లడ్ కారితేనే మంచిది. పైకస్లు వేయాల్సిన అవసరం లేదు, బ్లడ్ లో ఖచ్చితంగా వేయద్దు కూడా. ఎందుకు, ఫర్ పర్పస్ ఈస్ టు ఎగ్జిట్ ద పాయిజన్. ఎందుకంటే పైకస్లు అస్సలేదు, బ్లడ్ బయటికి పోనీయాల కదా. ఓకే, సరే. నెక్స్ట్ ఏం చేశాను, ఇగ్నిషియా వేసిన తర్వాత లెడంపాలు వేసాను. లెడంపాలు సెలెక్ట్ చేసాను ఎందుకు, అంతకుముందు కాలు వేలు మీద కరిచింది, అది మోకాల వరకు తర్వాత తొడ వరకు పాకుతోంది కదా. సరే, ఓకే, లెడంపాలు ఇచ్చావు. ఫస్ట్ ఏం ఇచ్చారు, ఒక డోస్ ఇచ్చారు మీరు, లెడంపాల్ 6 కదా. స్టార్ట్ చేస్తాం. ఈ డోసెస్ లో నాకు డౌట్ ఉంది సార్. ఫస్ట్ లెడంపాల్ 6 ఇచ్చారు. తర్వాత పనికొస్తుందా? అవునమ్మా, 6 పనికి వస్తుంది. ఎందుకంటే మనకు రిపిటేషన్ చాలా ఫ్రీక్వెంట్ కావాల్సి వస్తుంది. చాలా కేసెస్ లో చూసాం మేము, ఒక కేసెస్ లో కాదు, చాలా కేసెస్ లో ఫస్ట్ కర్వంగానే ఫస్ట్ లెడంపాల్ 6 వేసిన తర్వాత ఎక్కడ విషయం ఉంది అక్కడికి ఆగిపోద్ది, ఖచ్చితంగా అయిపోద్ది. అయిన తర్వాత మళ్ళీ 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ అవసరం ఇంకో డోస్ వేస్తాం. అట్లా మల్టిపుల్ డోస్ వేసుకోవడానికి 6 అయితేనే బెటర్. 30 200 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి రిపీట్ చేయలేం. ఇంకోటి ఏంటంటే విషయం కూడా ఇస్ ఏ ఫిజికల్ మ్యాటర్. అవర్ రెమెడీ షుడ్ ఆల్సో బి నియర్ టు ది ఫిజికల్ మ్యాటర్. సో అందుకని 6 కలెక్ట్ చేసుకుంటున్నాం. 6తో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ప్రాక్టికల్ గా, అందుకని దాని గురించి ఆలోచించండి. ఏమ్మా, ఇస్ ఇట్ క్లియర్ నౌ ఫర్ యూ? సరే, ఓకే. అయిన తర్వాత 6 ఎట్లా రిపీట్ చేస్తారు మీరు? ఫస్ట్ అది వేయగానే అది పనిచేస్తుంది సార్. ఒక 5 మినిట్స్ తర్వాత అడుగుతాము ఎలా ఉంది మీకు పెయిన్ అనేది. ఒకవేళ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న చోటే ఉంది అని అంటే మనకి పని చేసినట్టే లెక్క.
ఇంకా తగ్గడం, కిందకి వెళ్ళటం, నొప్పి కిందకి వెళ్ళటం ఆగట్లేదు, అక్కడే నెక్స్ట్ డోస్ ఇస్తాం. ఇంకా లేదు నొప్పి వెళ్తుంది, నాకు రిలీఫ్ వస్తుంది, ఇంకా కిందకి వెళ్తుంది అని అంటే మనం అప్పుడే వెయ్యం నెక్స్ట్ డోస్. కిందకి ఆగిపోయింది అని అంటే నెక్స్ట్ నెక్స్ట్ డోస్ 6 అలా ఒక 4-5 డోసెస్ వేస్తే అది పనిచేస్తుంది. ఇంకా 5th డోస్ కానీ అట్లా వేసినప్పుడు నాకు ఏమి రిలీఫ్ రాలేదు ఈ డోస్ వేసినప్పుడు అని అంటే ఇంకా 6 పని చేయట్లేనట్టే లెక్క. అప్పుడు 30కి వెళ్తాం. నైస్ నైస్, వెరీ నైస్. అప్పుడు 30 ఇస్తే మళ్ళీ పని ఇంకొక 30 మినిట్స్ అట్లా అది పనిచేస్తుంది. ఎక్కువ డోస్, పొటెన్సీ ఎక్కువ కాబట్టి. It depends upon the person and person cooperation. Okay. Next. వాళ్ళకి ఆ 30 ఇంకా పనిచేస్తుందో కాసేపు మళ్ళీ కనుక్కొని నెక్స్ట్ డోస్ వేస్తుంది. గుడ్, సూపర్, చాలా బాగా చెప్పాము. ఎందుకంటే ఈ ప్రాక్టికల్ అప్రోచ్ కోసమే మనం ఈ క్లాస్ పెట్టుకున్నది. మనం థియరీ కోసం కాదు. థియరీ అందరం చదువుకున్నాం. థియరీ వేరు, ప్రాక్టికల్ అప్రోచ్ వేరు. అది నేర్పించుకోవడానికి మనం ప్రాక్టికల్ సెషన్ పెట్టుకున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ క్లాస్. But that is the only purpose of our exam. అంటే అంతకు మించి ఏం కాదు. ఎవరిని మనం పాయింట్అవుట్ చేయడం కానీ దానికోసం కాదు. అందరం మనం కలిసి నేర్చుకుందాం. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ మెనీ. ఒకరు ఇంకో ఎక్స్ప్రెస్ చేస్తారు, నేను కూడా నేర్చుకుంటున్నాను. అట్లా మనం షేర్ చేసుకొని దాని ప్రాక్టికల్ పాయింట్ని ఇప్పుడు నువ్వు చెప్పావు, వేరే వాళ్ళకి బాగా మైండ్లో పడి ఉంటారు. వాళ్ళు కూడా దాన్ని క్లారిఫై చేసుకుంటారు. వాళ్ళు కూడా అట్లా ఆలోచించడం ట్రై చేస్తారు. అందుకని ఇట్ విల్ హెల్ప్ అస్. ఓకేనా? సరే, నెక్స్ట్ సెషన్ లో కూడా మళ్ళీ కొన్ని పాయింట్స్ తీసుకుంటాను. ఇప్పుడు వీళ్ళిద్దరు బాగా చెప్పినారు. వీళ్ళిద్దరు కూడా ఏ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ మార్క్స్ వద్దని చెప్పింది, ఏ ర్యాంక్ ఇమ్మని చెప్పింది, ఏబిసి ర్యాంక్. ఓకేనా? అందుకని ర్యాంకింగ్ సిస్టమే పెడుతున్నాం మనం కూడా. అందుకని ఏ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ సెషన్ లో మిగతా వాళ్ళు భాస్కర్ రావు గారు, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు, తేజ గారు, నెక్స్ట్ ఇంకెవరెవరు ఉంటే వాళ్ళు మనం తీసుకుందాం క్లాసెస్. సేమ్ ఇప్పుడు అర్థమైంది కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా, వైవా కూడా ఇట్లాగే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక 8 o'clock అయింది. ఇంకా ఎవరికైనా డౌట్ ఒక్క నిమిషం టైం ఇస్తా, మాట్లాడండి. థ్యాంక్ యూ దీపమ్మ. ఓకే సార్. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. అంటే మీరు చెప్పిన స్థాయికి మేము పరీక్ష రాయలేకపోయాం. బాగా చెప్పారు, బాగా రాసేస్తానని అని బయలుదేరాను, కానీ అంత బాగా రాయలేకపోయాను. ఏం లేదు సార్, మళ్ళీ ఒకసారి ప్రిపేర్ కాండి. థియరీ అయిపోయింది కదా, ప్రాక్టికల్ సెషన్ లో మీరు దొరుకుతారు. ప్రాక్టికల్ సెషన్ లో మీరు చదివారా చదవలేదా అని అర్థమవుతుంది. ఏం సార్, దాని ప్రకారం మనం వెళ్దాం. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. స్వస్తి. అందరూ అంతకుముందు ప్రజెంట్ చేయని వాళ్ళందరూ కూడా ఈ వీక్ లో పంపించండి, నోట్స్ ఆన్సర్ షీట్ పంపించండి. ఓకేనా? ఒకవేళ నేర్చుకోకపోతే నేర్చుకొని మరీ పంపించండి, తప్పేం లేదు. దట్ ఈస్ పర్పస్ ఈస్ ఇట్ షుడ్ కమ్ అవర్, మనకు రావాలి అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకేనా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరు ముందు పంపిస్తే వాళ్ళని ముందడడం జరుగుతుంది. దట్ ఈస్